శ్రీ గురుభ్యో నమః. మనిషి కొన్నిసార్లు చాలా చమత్కారమైనటువంటి సమస్యల్లో ఇరుక్కుంటుంటారు. మన స్నేహితులు, లేదా సహోద్యోగులు, లేదా రక్త సంబంధికులకు ఆర్థిక సహాయం చేస్తుంటాం మనం. వాళ్ళకి ఏదో కార్యక్రమం ఉంటుంది, వాళ్ళకి రావాల్సినటువంటి ఆ 10 రూపాయల సమయానికి రాక మనల్ని అడగటము, మనము ఇస్తే తప్పే ఉందిలే, మన వాళ్ళకే కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్తారని మన డబ్బులు ఇవ్వటము, మన గ్రహస్థితి బాలేకనో లేదా వాళ్ళది బాలేకనో అది మన తలకి చుట్టుకొని ఆ ఇచ్చిన డబ్బులు ఎంతకాలమైనా మనకి తిరిగి రావు. లేదా గట్టిగా అడుగుదామంటే స్నేహం పోతుంది, తెలియని వాళ్ళేం కాదు, ప్రత్యేకంగా మనల్ని మోసం చేయడం లేదు, పని కట్టుకొని అలా మోసం చేసే వాళ్ళైతే ఏదో పంచాయతీ దగ్గరకో ఏదో ఇతర ప్రయత్నాలు చేయొచ్చు. కానీ మన వాళ్ళే, వాళ్ళ పరిస్థితి బాలేదు. పైగా రక్త సంబంధికులు అయితే ఈ విషయం చాలా అంటే చాలా సున్నితంగా మారిపోతుంది. మనం ఇచ్చిన 10 రూపాయలు వాళ్ళ దగ్గర 20 ఉంటే మనం అడగగలుగుతాము. వాళ్ళ దగ్గర రూపాయి లేదు, మన 10 ఎలా ఇవ్వగలుగుతారు? కానీ ఆ 10 మన దగ్గర లేకపోతే మనకి చాలా తలనొప్పి అయిపోతుంది. మనం ఇతర సమస్యల్లో ఇరుక్కుంటున్నాము. ఈ విధమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఈ విధమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ప్రతిరోజు 21 సార్లు కార్తవీర్యార్జునుడి స్తోత్రాన్ని పఠించాలి. ఈ విధంగా స్త్రీలైతే నెలకి 21 రోజులు, పురుషులైతే 41 రోజులు దీక్షగా ఇది చేసుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆ ధనం తిరిగి వచ్చేంత వరకు కూడా ఈ విధంగా చేయండి, బాగుంటుంది. మనం ఈ మంత్రం చేయటం వలన మన నష్టద్రవ్యం మనకి తిరిగి రావటమే కాక, వాళ్ళు మనవాళ్లే కదా, వాళ్ళకు కూడా మన వల్ల మేలు జరుగుతుంది. వాళ్ళకి ఎవరైతే డబ్బులు అందివ్వాలో వాళ్ళు అందించడము, మన వాళ్ళు మనకి డబ్బులు ఇవ్వటం, ఈ విధంగా జరుగుతుంది. ఈ విధంగా చేయండి, అన్ని విధాల మంచిది. సర్వే జనా సుఖినో భవంతు.